హాయ్ ఫ్రెండ్స్, నేనైతే ఫస్ట్ టైం ఒక ప్రయోగం చేస్తున్నా. ఈ స్వీట్ పొటాటోని ఓవెన్లో పెట్టి చూద్దామని ట్రై చేస్తున్నా అనమాట. ఇవి మనం మామూలుగా స్టవ్ మీద ఉడకపెట్టుకుంటాం కదా, నేనైతే ఫస్ట్ టైం ఇట్లా ఓవెన్లో పెట్టి చూద్దామని ట్రై చేస్తున్నా. ఎలా వచ్చేది కూడా నాకు తెలియదు. ఇంకా నేను కూడా ఫస్ట్ టైమే పెడుతున్నా. మనము ఓవెన్లో పెట్టేసి అవి ఎలా వస్తాయి అనేది ఒకసారి చూద్దాము. నాకు కూడా ఎక్సైటింగ్ ఉంది, ఇవి ఉడుకుతాయా ఉడకవా ఎలా అనేది నాకు కూడా తెలియదు అనమాట. ఫస్ట్ అయితే 2 మినిట్స్ పెడుతున్నా, చూద్దాము 2 మినిట్స్కి అవి ఉడుకుతాయా ఉడకవా అనేది అయితే మనము చూద్దామన్నమాట. 2 మినిట్స్ అయ్యాక మళ్ళీ చూద్దాం. ఫ్రెండ్స్, ఓవెన్ అయితే ఎండ్ అయిపోయింది. మనము చూద్దాం ఇప్పుడు ఇవి ఎలా వస్తాయి, ఉడికాయా లేదా. కొంచెం వేడిగా అయితే ఉంది. ఓకే, పర్వాలేదు, తీసి. అయ్యయ్యో, అలాగే ఉండిపోయింది. బెల్లం కూడా కరగలేదు. మళ్ళీ ఒకసారి ట్రై చేద్దాం. ఇంకొక 2 మినిట్స్ పెడదాము. ఫస్ట్ ప్రయత్నం ఫెయిల్ అయింది ఫ్రెండ్స్. ఇప్పుడు చూద్దాం, మళ్ళీ ఒకసారి పెట్టేసి మళ్ళీ ఇంకో 2 మినిట్స్ పెడతాను అనమాట. ఇందులోనే బెల్లం కూడా వేసి పెట్టాను, కట్ చేసి. చూద్దాం. మళ్ళీ అయితే 2 మినిట్స్ పెట్టాను. చూద్దాం మళ్ళీ ఎప్పటి వరకు వస్తుందో. మళ్ళీ అయిపోయింది కదా 2 మినిట్స్. ఈసారి ఎలా ఉన్నాయో చూద్దాం మనం. అమ్మో, ఈసారి కొంచెం వేడి ఎక్కువ ఉన్నాయి అన్నమాట. ఏదో కొంచెం తేడాగా అయితే ఉన్నాయి అనిపిస్తుంది. చూద్దాం. లేదు ఫ్రెండ్స్, మళ్ళీ ఉడకలేదు. ఓకే, పై ఉడకలేదు, కింద ఉడికాయండి. చూస్తున్నా, కింద అడుగు అయితే ఉడికాయి, 1, 2 ఉడకలేదు. కానీ బెల్లం మొత్తం కరిగి ఇలా వాటర్ లాగా అయితే అయిపోయింది అనమాట. ఇలా వచ్చేసింది. మొత్తానికి ఇప్పుడు ప్రయత్నం సక్సెస్ అయినట్ట అన్సక్సెస్ అయినట్ట మంది. ఇలా ఉంది. ఓకే, తినేసేయచ్చు. కాకపోతే బెల్లం అయితే వాటర్ ఉందన్నమాట.